హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో 23వ తారీఖు అడిగిన అంటే ఆగస్టులో జరిగిన 23వ తారీఖు అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో కెమికల్ రియాక్షన్స్, అదేవిధంగా కొన్ని ప్రాబ్లమేటిక్గా లెన్సెస్ మీద, మిరర్స్ మీద చాలా వరకు క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇవి రైల్వే ఎగ్జామ్స్కి, రాబోయే ప్రతి రైల్వే ఎగ్జామ్స్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? సో దాని చుట్టుపక్కల ఉన్న కాన్సెప్ట్ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? సో అందరూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. సో అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ ఇదిగోండి. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ P and Q రెస్పెక్టివ్లీ ఇన్ ద డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? మనకి కెమికల్ రియాక్షన్స్ తెలుసు కదా, కాంబినేషను, డీకంపోజిషను, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ అని. ఇక్కడ మనకు ఒక రియాక్షన్ ఇచ్చి అది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షను, దానిలో కొన్ని పార్ట్స్ అడిగాడు అనమాట. చూడంగానే అర్థమైపోవాలి. ఇది AgNO3 సిల్వర్ నైట్రేట్, ఇది NaClతో చర్య జరిపింది. అప్పుడు ఏం ఫామ్ అయింది మనకి? ఈ Ag దీంతో వెళ్ళిపోయింది, ఈ Na దీంతో వెళ్ళిపోయింది. కాబట్టి AgCl రావాలి, NaNO3 రావాలి. ఇదిగోండి NaNO3 ఉంది, ఇది AgCl, కాబట్టి ఇక్కడ మనకి Cl రావాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ Ag ఉంది, అక్కడ ఏం రావాలి? NO3 రావాలి. ఓకే, NO3Cl రెండు ఆన్సర్ అనమాట. ఇదిగోండి NO3, ఇది Cl, కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దీన్ని సిల్వర్ నైట్రేట్ అంటారు. ఇది సోడియం క్లోరైడ్, కాబట్టి Ag దీంతో చర్య జరిపిద్ది, సోడియం NO3తో చర్య జరిపిద్ది. ఓకేనా? కెమికల్ రియాక్షన్స్లో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కింద దీన్ని అడిగాడు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈజ్ ప్రిఫరబుల్లీ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ హీటింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ హీటింగ్ డివైజెస్? ఎలక్ట్రికల్ హీటింగ్ డివైజెస్ని తయారు చేస్తున్నప్పుడు హీటింగ్ ఎలిమెంట్స్గా ఎక్కువగా దేన్ని వాడతారు అని అడిగాడు. సో టంగ్స్టన్ కాదు, టిన్, లేడ్ ఎలై కాదు, కాన్స్టెంటం కాదు, నిక్రోమ్ అనే ఎల్ఐని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇట్ ఈజ్ ఏ ఎల్లాయ్. ఎల్ఐ అంటే ఒకటి లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ మెటల్స్తో ఒక మెటల్ని కలిపి ఎల్ఐని తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ నికిల్ అండ్ క్రోమియం, నికిల్ ప్లస్ క్రోమియం అన్నమాట. క్రోమియం కలిపి మనకి నిక్రోమ్ తయారు చేస్తూ ఉంటారు. సో వీటికి ఎందుకు ఈ నిక్రోమ్ను వాడుతున్నారు అంటే దీనికి థర్మల్ స్టెబిలిటీ ఎక్కువ ఉండిద్ది అనమాట. హీట్ పరంగా థర్మల్ స్టెబిలిటీ ఎక్కువ ఉండిద్ది. ఈ ఎల్ఐస్కి ఎక్కువగా హై రెసిస్టెన్స్ ఉండిద్ది. ఓకేనా? విత్ స్టాండ్ టు హై టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్స్కి ఇవి తట్టుకోగలవు అనమాట. అందుకే మాత్రమే కాకుండా హై మెల్టింగ్ పాయింట్ కూడా ఉండిద్ది వీటికి, హై మెల్టింగ్ పాయింట్. సో ఈ కారణం ఈ నాలుగు కారణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్మల్ స్టెబిలిటీ, హై రెసిస్టెన్స్, విత్ స్టాండ్ టు హై టెంపరేచర్ అండ్ హై మెల్టింగ్ పాయింట్. ఈ కారణాల వలన ఇలాంటి నిక్రోమ్ అనే వాటిని హీటింగ్ ఎలిమెంట్స్గా ఎలక్ట్రికల్ హీటింగ్ డివైజెస్లో వాడుతూ ఉంటారు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హోమ్ అప్లికెన్సీస్ డస్ నాట్ యూజ్ అన్ ఎలక్ట్రిక్ మోటార్? ఎలక్ట్రిక్ మోటార్లో వాడనిది ఏంటి అన్నాడు. ఎలక్ట్రిక్ మోటార్ని ఏ మిషన్లో వాడరు, హోమ్ అప్లికెన్సెస్లో దేంట్లో వాడరు అన్నాడు. వాషింగ్ మిషన్లో మోటార్ ఉండిద్ది, మిక్సర్లో మోటార్ ఉండిద్ది, ఫ్యాన్లో మోటార్ ఉండిద్ది. దేంట్లో ఉండదు? ఐరన్లో ఉండదు. ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్లో ఎందుకు మోటార్ ఉండిద్ది? సో మోటార్తో సంబంధించిన పని కాదు కాబట్టి దాంట్లో ఉండదు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 2 resistors of 4 ohms each are connected in parallel. ఇది 4 ohms, ఇది 4 ohms, ఇది ప్లస్, ఇది మైనస్, 5 volts. ఓకే, ద టోటల్ కరెంట్ అన్నాడు. సో V ఈక్వల్ టు IR, I ఈక్వల్ టు V/R. V ఎంత? 5, R అంటే ఎంత? 4 × 4/4 + 4. అంతే కదా. రెండు సిరీస్లో ఉంటే R1 × R2/R1 + R2, 4 16/4 + 4 8, 2 వచ్చింది. 2.5 amps ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2.54 amps, 2.5 amps. Next, modern periodic table has 18 vertical columns.
వర్టికల్ కాలమ్స్ ఏమంటారు? గ్రూప్స్ అంటారు. మొత్తం 18 గ్రూప్స్ ఉన్నాయి. రైటే. నెక్స్ట్ 7 హారిజాంటల్ రోస్ అన్నాడు. హారిజాంటల్ రోస్ ఏమంటారు? పీరియడ్స్ అంటారు. సో 18 గ్రూప్స్ 7 పీరియడ్స్ ఉన్నాయి. రైటే కదా. సో బోత్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. గివెన్ బిలో ఆర్ సమ్ కంక్లూజన్స్ ఆఫ్ మెండల్స్ వర్క్ ఆన్ పీ ప్లాంట్స్. బఠానీ గింజల మీద మెండల్ ప్రయోగించి చెప్పిన కొన్ని విషయాలు కింద ఇచ్చారనమాట. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. అవన్నీ కరెక్టే ఎక్సెప్ట్ 1, ఒకటి తప్ప. అంటే ఈ 4గిట్లో 3 రైట్ ఉన్నాయి, ఒకటే తప్పు ఉంది. ఏంటో చూద్దాం. జీన్స్ ఆర్ ఇన్హెరిటెడ్ డిస్టింక్టివ్ యూనిట్స్ అన్నాడు. రైటే. జీన్స్ అనేవి వంశపారపర్యంగా తండ్రుల నుంచి పిల్లలకి లక్షణాలు తీసుకొచ్చే యూనిట్స్ అన్నమాట. ఇవి వేరు వేరు యూనిట్స్, డిస్టింక్టివ్ యూనిట్స్ అన్న. డిస్టింక్ట్ అంటే వేరు వేరు అని అర్థం అనమాట. నెక్స్ట్, సెగ్రిగేషన్ ఆఫ్ జీన్స్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ గేమెట్స్. సెగ్రిగేషన్ అంటే విడిపోవడం అనమాట. గేమెట్స్ అంటే రీప్రొడక్టివ్ సెల్స్. ఆడవాళ్ళలో ఎగ్ సెల్స్, మెన్స్ లో స్పెర్మ్ సెల్స్. ఇవి ఏర్పడుతున్నప్పుడు సెగ్రిగేషన్ ఆఫ్ జీన్స్. జీన్స్ అనేవి విడిపోవటం జరిగిద్ది అనమాట. అది రైటే. నెక్స్ట్, ఈచ్ గేమెట్ హ్యాజ్ 2 కాపీస్ ఆఫ్ సేమ్ జీన్ అన్నాడు. ఇది తప్పు. ప్రతి గేమెట్ అనగా ప్రతి రీప్రొడక్టివ్ సెల్ 2 కాపీస్ ఆఫ్ సేమ్ జీన్ ఉండిద్ది అన్నాడు. కాదు, ఓన్లీ 1 కాపీ ఆఫ్ సేమ్ జీన్ మాత్రమే ఉండిద్ది. 2 కాపీస్ ఆఫ్ సేమ్ జీన్ అనేది ఎప్పుడు ఉండవు. ఓకేనా. నెక్స్ట్, జీన్స్ కమ్స్ ఇన్ పేర్స్. జీన్స్ ఎప్పుడు కూడా పేర్స్ లో వస్తాయి అనమాట. అవి ఇండివిజువల్ గా ఉండవు, పేరుగా మనకు మాట్లాడుతూ ఉండిద్ది. ఓకేనా. ఒక పేర్డ్ జీన్ గా మనం వాటిని గుర్తిస్తూ ఉండాలన్నమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇట్ ఈస్ ద ఇన్కరెక్ట్ కంక్లూజన్ అండర్ కంక్లూజన్స్ ఆఫ్ మెండల్ వర్క్స్ అనమాట. కమింగ్ టు ఆయిల్ పిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ బర్త్ కంట్రోల్ టు చేంజ్ ద హార్మోనల్ బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ. ఓరల్ పిల్స్, ఓరల్ అంటే నోటి ద్వారా వేసుకునే పిల్స్ ని వేసుకుని బర్త్ ని కొన్నిసారి కంట్రోల్ చేస్తూ ఉంటారు. ద హార్మోనల్ బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ కూడా మారుతూ ఉండిద్ది. హౌ డూ దిస్ ప్రివెంట్ ప్రెగ్నెన్సీ? సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. ఈ ఓరల్ పిల్స్ నోట్లోకి వేసుకోగానే అసలు ఈ ప్రెగ్నెన్సీని ఎలా ఆపుతున్నాయి అని అడుగుతున్నాడు. లైనింగ్ ఆఫ్ యూటరస్ బ్రేక్స్ ఆఫ్ కాదు. ఎగ్స్ ఆర్ రిలీజ్డ్ బట్ నో ఫెర్టిలైజేషన్ కాదు. నో ఫార్మేషన్ ఆఫ్ ఎగ్స్ కాదు. ఎగ్స్ ఆర్ నాట్ రిలీజ్డ్ అండ్ నో ఫెర్టిలైజేషన్. ఇది రైట్ అనమాట. ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదు, నాట్ రిలీజ్ అవ్వట్లేదు, అండ్ ఫెర్టిలైజేషన్ కూడా జరగట్లేదు. అలా రెండు జరగకుండా ఉండడానికి గల కారణం ఏంటి? ఓరల్ పిల్స్ ని వేసుకోవటం. ఇవి చాలా ప్రమాదం. ప్రెగ్నెన్సీ రాకూడదని వేసుకునే ఈ పిల్స్ వల్ల ముందు రోజుల్లో వాళ్ళు పిల్లల్ని కన్నాం అనుకున్నా కనలేరు. అటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో క్రియేట్ అయితే దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ సమ్ టైమ్స్. కొన్ని రోజుల తర్వాత మనకు ప్రెగ్నెన్సీ కావాలని భార్యాభర్తలు ఆలోచన చేసుకున్నప్పుడు వాళ్ళకి రాదు. ఓకేనా. సో చాలా ఇబ్బంది పడాలి కాబట్టి వీటిని చాలా తక్కువ పడితే అంత మంచిది. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ కాంపౌండ్ X is transparent crystalline solid. ఓకే. ఇట్ హ్యాస్ క్లీనింగ్ ప్రాపర్టీస్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్ అన్నాడు. క్లీనింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయంట. అది ట్రాన్స్పరెంట్ క్రిస్టలిన్ సాలిడ్ గా ఉండిద్దంట. ఇంకేముంది? వాషింగ్ సోడా. అంతే కదా. వాషింగ్ సోడాకి ఏముండిద్ది? క్లీనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాషింగ్ సోడాని ఎక్కడ వాడతారు? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్లాస్ లో వాడతారు. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్లాస్ లో సిలికా వాడతారు. సిలికా అంటే సిలికాన్ అనమాట. నెక్స్ట్ సున్నపురాయి వాడతారు. కాల్షియం కార్బోనేట్ CaCO3 అండ్ Na2CO3 వాషింగ్ సోడా కూడా వాడతారు. ఈ మూడింటిని మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్ లో వాడుతూ ఉంటారు. సో వాషింగ్ సోడా ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ క్రిస్టలిన్ సాలిడ్. ఇట్ హ్యాస్ క్లీనింగ్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్. నెక్స్ట్, ఇన్ ఎ డైనమో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏముంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. Whenever a conductor cuts the flux, then only EMF is produced. ఎలా? Faraday's ఫస్ట్ లా. దాని ఆధారంగా మనం చేస్తున్నాం. డైనమోతో మనం మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ మార్చచ్చు. అదే ఒకవేళ మోటార్ అనుకోండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా మార్చచ్చు.
ఓకేనా పాయింట్. సో ఇక్కడ ఎలక్ట్రికల్ కరెంట్ అన్నాడు కాబట్టి మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ద అవుట్పుట్ ఈస్ కరెంట్, ద ఇన్పుట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ. దట్ విల్ కమ్స్ అండర్ ద లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఆర్ దోస్ దట్ ఎలో ద పెనిట్రేషన్ ఆఫ్ అన్నాడు. మెంబ్రెయిన్ అంటే ఇది మనకు తెలుసు, సెల్ ఉండిద్ది, సెల్ లోపల మనకి న్యూక్లియస్ ఉండిద్ది, పైన సెల్ వాల్ ఉండిద్ది అనమాట. సెల్ వాల్ కింద మనకి ఇంకో మెంబ్రెయిన్ లాంటి స్ట్రక్చర్ ఉండిద్ది అనమాట, ఒక పొర లాంటి స్ట్రక్చర్ ఉండిద్ది. దాన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అంటారు సెల్స్ లో. యాక్చువల్ గా ఇవి సెలెక్టివ్లీ పర్మియబుల్ అనమాట. అంటే ఇవి వేటిని మాత్రం పంపించాలో వాటిని మాత్రమే ఎలో చేస్తాయి. సో బయట నుంచి ఏవి పడతాయి బయటికి రావు, లోపలికి రావు. ఓన్లీ సెలెక్టెడ్ మాత్రమే లోపలికి వస్తాయి. వాటిని సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటారు. అవి వేటిని ఎలో చేస్తాయి అన్నాడు. అవి వేటిని ఎలో చేస్తాయి అంటే ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్ బట్ నాట్ సొల్యూట్ మాలిక్యూల్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏవైతే తమలో కలగగలం అనుకుంటున్నాయో ఆ మాలిక్యూల్స్ మాత్రమే ఎలో చేయగలం. సో ఓన్లీ సాల్వెంట్ నాట్ సొల్యూట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సొల్యూట్ సాల్వెంట్. సొల్యూట్ అంటే దేన్ని కరిగేద్దాం అనుకున్నామో అది, సాల్వెంట్ అంటే దేంట్లో కరుగుతున్నామో అదనమాట. ఉదాహరణకి టేక్ సాల్ట్, ఇట్ ఈస్ సొల్యూట్. టేక్ సాల్వెంట్, ఇట్ ఈస్ వాటర్. సాల్ట్ని వాటర్లో కలుపుతున్నాను, సో సొల్యూట్ని సాల్వెంట్లో మిక్స్ చేస్తున్నా, దట్ ఈస్ కాల్డ్ సొల్యూషన్. అలా కొన్నిటిని మాత్రమే అలో చేసే మెంబ్రెయిన్స్ ని సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, ద ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ సొల్యూషన్ డ్యూరింగ్ ద కెమికల్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. సో ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ సొల్యూషన్, ఒక సొల్యూషన్ లో ఫామ్ అయిన ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఏమనాలి అంటే కరగలేదన్నమాట. ఇన్సాల్యుబుల్, కరగకుండా మిగిలిపోయిన పదార్థాన్ని ప్రెసిపిటేట్ అంటారు. ఈ ప్రెసిపిటేట్ రియాక్షన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇంకో పేరేంటి, ప్రెసిపిటేట్ రియాక్షన్. నెక్స్ట్, కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఓకే, మోస్ట్ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నాడు. రైటే. కార్బన్ కాంపౌండ్స్ అంటే అవి ఏ బాండ్స్, కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ అంటే వేటి మధ్య ఏర్పడతాయి, నాన్ మెటల్స్ మధ్య ఏర్పడతాయి. నాన్ మెటల్స్ తమ గుండా కరెంట్ ని ప్రవహింప చేయలేవు, దట్స్ వై దే ఆర్ పూర్ కండక్టర్స్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్. రెండోది, కార్బన్ కాంపౌండ్స్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ అండ్ లో బాయిలింగ్ పాయింట్, ఇది కరెక్టే. కార్బన్ కాంపౌండ్స్ అంటే అర్థం ఏంటి, అవి కోవలెంట్ కాంపౌండ్స్. కోవలెంట్ పాయింట్స్ కి మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ అయానిక్ బాండ్స్ కనుకోండి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ రెండు రైటే. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓకేనా. కోవలెంట్ కాంపౌండ్స్ అంటే ముఖ్యంగా మనకి వాటిలో కార్బన్ కాంపౌండ్స్ కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంట్ నుంచి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిజల్ట్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఓజోన్ లేయర్ డిప్లీషన్ కి సంబంధించి కానిది ఏంటి అన్నాడు. గెట్టింగ్ మోర్ యూవీ రేస్ ఫ్రమ్ ద సన్. ఓకే. ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్. ఓకే. స్కిన్ క్యాన్సర్. సో నాట్ ఏ రిజల్ట్ అన్నాడు. ఓజోన్ లేయర్ వల్ల యూవీ రేస్ ఎక్కువ వస్తాయి, ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వచ్చింది, స్కిన్ క్యాన్సర్ వచ్చింది, సునామీ రాదు. ఆకాశంలో యూవీ రేస్ పైనుంచి కిందకి రావడానికి సునామీకి సంబంధం లేదు. సో సునామీ అంటే ఎర్త్ కేక్స్ అనమాట. ఓకేనా. రీసెంట్ గా జపాన్ ప్రాంతంలో సునామీ, రష్యాలో భూకంపాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ పరంగా బాగా అడుగుతూ ఉంటాడు. యూ షుడ్ కీప్ ఆన్ ఐ ఆన్ ఎవ్రీ టాపిక్ రీసెంట్లీ ఆస్కింగ్. రీసెంట్ గా దేని మీద జరుగుతున్నాయో అడుగుతున్నాడు, వాటి మీద మీ మనసు ఎక్కువ పెట్టండి. చూడండి, సమ్ ఫీచర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ ఆర్ మెన్షన్డ్ బిలో, విచ్ ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్. చూడండి, ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు. వెజల్స్, ట్రాకియాడ్స్ ఆర్ డెడ్ సెల్స్, సీవ్ ట్యూబ్స్ ఆర్ లివింగ్ అన్నారు. ఇవి ఒక రకమైన టిష్యూలోని కణాలు అన్నమాట. మనకి జైలం, ఫ్లోయం అనే కనెక్టివ్ టిష్యూస్ ఉన్నాయి, వాస్కులర్ కాంప్లెక్స్ కనెక్టివ్ టిష్యూస్, వాటిలో భాగాలు అన్నమాట. సో వెజల్స్, ట్రాకియాడ్స్.
ఇవి రెండు డెడ్ సెల్స్ అనమాట, మృత కణాలు. సీవ్ ట్యూబ్స్ అనేవి లివింగ్ సెల్స్ అనమాట. ఓకేనా, సో ఇది రైటే. రెండోది జైలం ట్రాన్స్పోర్ట్ వాటర్, ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫుడ్, ఇది రైటే. ఇదేమో వాటర్ని, ఇదేమో ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వాటర్ మూమెంట్ ఈజ్ బై సింప్లీ ఫిజికల్ ఫోర్సెస్, ఫుడ్ మూమెంట్ ఈజ్ బై రిక్వైర్స్ ఎనర్జీ. మొక్కల్లో వాటర్ని మూమెంట్, మొక్కల్లో వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఫిజికల్ ఫోర్సెస్ అవసరం, కానీ ఫుడ్ని మూమెంట్ చేయాలంటే ఎనర్జీ కావాలి. సో ఒక చోట ఫోర్స్ కావాలి, ఒక చోట ఎనర్జీ కావాలి. ఫుడ్ అయితే ఎనర్జీ కావాలి, వాటర్ అయితే ఫోర్స్ కావాలి. ఇది కూడా రైటే. ఇది రాంగ్ అనమాట. మూమెంట్ ఆఫ్ బోత్ వాటర్ అండ్ ఫుడ్ ఈజ్ బై డైరెక్షనల్ అన్నాడు, తప్పు. వాటర్ అనేది యూనిడైరెక్షనల్ అన్నమాట. వాటర్ ఎప్పుడు కూడా ఇలా మనం చూస్తే రూట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, స్టెమ్కి వెళ్ళాలి, స్టెమ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, లీవ్స్కి వెళ్ళాలి, రూట్ టు స్టెమ్, స్టెమ్ టు లీవ్స్, అలా వెళ్ళాలన్నమాట. ఓకేనా, పాయింట్ అర్థమైందా? సో జైలం అనేది వాటర్ని తీసుకెళ్తూ ఉండిద్ది, ఇది యూనిడైరెక్షనల్. ఫ్లోయం అనేది ఫుడ్ని తీసుకెళ్తూ ఉండిద్ది, ఇది బై డైరెక్షనల్. వాడు బోత్ వాటర్ అండ్ ఫుడ్ బై డైరెక్షనల్ అన్నాడు, అందుకు సెకండ్ ఆప్షన్ తప్పైంది. ఓకేనా. నెక్స్ట్ కిడ్నీ ఈజ్ అన్ ఆర్గాన్ ఆఫ్ ఎక్స్క్రీషన్, ఆస్మోరెగ్యులేషన్ ఇన్ హ్యూమన్స్. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ విచ్ టూ సబ్స్టాన్సెస్ ఇస్ డన్ బై ద కిడ్నీస్ అన్నాడు. కిడ్నీ ముఖ్యంగా మనకి ఎక్స్క్రీషన్ ఆర్గన్గా పనిచేస్తుంది, ఆస్మో రెగ్యులేషన్గా పనిచేస్తుంది. మరి ముఖ్యంగా ఈ కిడ్నీ వేటిని ఎక్కువగా రెగ్యులేషన్ చేసేదని అడిగాడు. మన బాడీలో వాటర్స్ ఎంత ఉన్నాయి, సాల్ట్స్ ఎంత ఉన్నాయని ముఖ్యంగా రెగ్యులేట్ చేసేది ఎవరు? కిడ్నీ అనమాట. సో మెయిన్లీ వాటర్ అండ్ సాల్ట్స్, దిస్ టూ మోర్లీ రెగ్యులేటెడ్ బై కిడ్నీ. చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీలో ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉండకూడదు, అలా మన బాడీలో ఎక్కువ వాటర్ కూడా ఉండకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు. ఎంత మొత్తంలో ఉండాలనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రోటీన్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్ అన్నాడు. ప్రోటీన్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్, ప్రోటీన్కి సంబంధించిన ఎంజైమ్ ఏంటి అన్నాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, పెప్సిన్. పెప్సిన్ ఏం చేస్తుంది? పెప్సిన్ ప్రోటీన్స్ మన నోటితో తీసుకున్నప్పుడు ప్రోటీన్స్ కాస్త ఎలా డైజెషన్ అవ్వాలి? పెప్టైడ్స్గా డైజెషన్ అవ్వాలి. ద ప్రోటీన్స్ హ్యావ్ టు బి డైజెస్టెడ్ ఇన్ టు పెప్టైడ్స్. అప్పుడు మనకి పెప్సిన్ ఆ హార్మోన్ ఆ ఎంజైమ్గా పనిచేస్తుంది. దీన్ని డైజెస్టివ్ ఎంజైమ్ అంటారు. ఓకేనా, ఇది మనకి పొట్టలో HCl జ్యూస్తో పాటు విడుదలైద్ది అనమాట పెప్సిన్ అనేది, గుర్తుపెట్టుకోండి. లైపేజ్ దేని పనిచేసిద్ది? ఫ్యాట్స్ మీద పనిచేసిద్ది. అమైలేజ్ దేని మీద పనిచేసిద్ది? కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసిద్ది. టైలిన్ కూడా కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసిద్ది. టైలిన్ అన్న అమైలేజ్ అన్న ఒకటే. టైలిన్ అనేది మనకి సెలైవరీ అమైలేజ్ అంటారు. సెలైవరీ అమైలేజ్, నోటిలో లాలాజలంలో ఉండే ఎంజైమ్ని టైలిన్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మన బాడీలో తిన్న ఆహారం ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ రూపంలో ఉండిద్ది, లేదా ఫ్యాట్స్ రూపంలో ఉండిద్ది, లేదా ప్రోటీన్స్ రూపంలో ఉండిద్ది. ఈ మూడు డైజెషన్ జరగాలి. ప్రోటీన్స్ మీద పెప్సిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ లాంటివి పనిచేస్తాయి. ఫ్యాట్స్ మీద లైపేజ్ లాంటివి పనిచేస్తాయి. కార్బోహైడ్రేట్స్ మీద అమైలేజ్ పనిచేస్తూ ఉండిద్ది, అమైలేజ్. సో రకరకాల పదార్థాల మీద రకరకాల ఎంజైమ్స్ పనిచేసి వాటన్నిటి ద్వారా డైజెషన్ కంప్లీట్ అయింది. ఓకేనా, ఇదంతా మనం డైజెస్టివ్ సిస్టంలో చదువుకుంటాం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, an object placed 30 cm from a concave lens. ఇచ్చింది ఏంటి? కాన్కేవ్ లెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 cm. 30 సెంటీమీటర్ల దూరంలో ఏం చేశాడంటే ఇమేజ్ని పెట్టాడంట. సో యూ ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. తర్వాత వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 cm. V = 10 cm అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడు? వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఇన్ కాన్కేవ్ లెన్స్ అన్నాడు. సో యాక్చువల్గా కాన్వెక్స్ లెన్స్లో అన్ని ఇమేజెస్ మనకి రియల్ ఇన్వర్ట్ వస్తాయి, ఒక కండిషన్ తప్ప. కానీ కాన్కేవ్లో ఏమవుతుందంటే ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అయినా సరే
సేమ్ సైడ్ ఫామ్ అయింది. అంటే నువ్వు ఎక్కడ ఆబ్జెక్ట్ పెట్టావో అటు పక్కే ఇమేజ్ ఫామ్ అవుతుంది. సేమ్ సైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి వీ షుడ్ బి ఆల్సో టేకిన్ యాజ్ నెగిటివ్ అనమాట. ఇక్కడ అంతా క్వశ్చన్ ఎక్కడ వచ్చిందంటే వీని ఏం తీసుకోవాలి అనే దాని మీద క్వశ్చన్. నువ్వు వి ఏం తీసుకుంటావో నీ ఆన్సర్ అలా డిసైడ్ అయింది. సో వీని ఎలా తీసుకోవాలి అంటే కాన్కేవ్ లెన్స్ లో వచ్చే 2 కండిషన్స్ లో ఇమేజ్ సేమ్ సైడ్ పడిద్ది. సో సేమ్ సైడ్ పడింది కాబట్టి వి ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా m = v/u. వి అంటే ఎంత, -10 సెంటీమీటర్స్. యు అంటే ఎంత, -30 సెంటీమీటర్స్. మైనస్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 1/3 వచ్చింది. మ్యాగ్నిఫికేషన్ అంతా 1/3. మ్యాగ్నిఫికేషన్ 1 కన్నా తగ్గింది అనమాట. ఓకేనా, డిమినిష్ అయింది కదా, డిమినిష్ అయ్యే కండిషన్సే కాబట్టి కంపల్సరీగా తగ్గిద్ది. ఓకేనా, పాయింట్ క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇదిగోండి క్వశ్చన్ చూడండి. ఇది చూస్తుంటేనే మనం చాలా భయపడుతూ ఉంటాం. PQRS are the 4 points on the surface of concave mirror and shown in the figure. R1, R2, R3, R4 are the distance of center of curvature from the points. PQRS are respectively. Then the correct relation between R1, R2, R3, R4 అన్నాడు. చూడండి ఇది ఏమీ లేదు, సింపుల్. ఒక స్పెరికల్ మిర్రర్ మీరు తీసుకున్నారు అనుకోండి, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంతేనే కదా. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఇలా మిర్రర్ తీసుకున్నాం. ఇదిగోండి నేను ఇలా మిర్రర్ తీసుకున్నాను. ఇది P, ఇది F, ఇది C, సెంటర్ ఆఫ్ కర్వేచరే కదా. సేమ్ అదే స్పెరికల్ మిర్రర్ అనమాట. ఈ మిర్రరే స్పెరికల్ మిర్రర్, దాన్ని మనం ఇలా తీసుకున్నాం అనమాట. స్పెరికల్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, సెంటర్ నుంచి ఇలా గీసిన గీత ఏమైద్ది, రేడియస్ అయింది. ఇలా గీస్తే రేడియస్ అయింది, ఇలా గీస్తే రేడియస్ అయింది, ఇలా గీస్తే రేడియస్ అయింది. ఇలా మీరు ఎలాగైనా తీసుకొని సర్కంఫరెన్స్ మీదకి మీరు ఏం గీత గీసినా అదేమైద్ది, రేడియస్ అయింది. సో వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ నుంచి R1, ఇక్కడ నుంచి R2, ఇక్కడ నుంచి R3, ఇక్కడ నుంచి R4 అన్నాడు. ఇవన్నీ రేడియస్లే కదా, రేడియస్లన్నీ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో R1 = R2 = R3 = R4. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, కాన్సెప్ట్ తెలియకపోతే ఇబ్బంది పడేవాళ్ళం. సో కాన్సెప్ట్ క్లియర్. వీఆర్ టేకింగ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్, దోస్ ఆర్ స్పెరికల్ మిర్రర్స్. అవి స్పెరికల్ మిర్రర్స్ కాబట్టి మనం ఇలా కన్సిడరేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. A wire of given length material as length L and resistance R, another wire of same material having 9 times the length అంట and the same area of cross section will have resistance R అన్నాడు. చూడండి ఇక్కడ R కాస్త ఏమైంది, సారీ ఇక్కడ L కాస్త ఏమైంది, 9 times లెంత్ అయింది. సో L = 9L అయింది. సో L డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు R కదా. L 9 times అయితే R కూడా ఏమైంది, 9 times అయింది. సో ఆన్సర్ 9R. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కదా లెంత్కి రెసిస్టెన్స్కి, అందుకే లెంత్ 9 రెట్లు పెరిగింది, లెంత్ రెసిస్టెన్స్ కూడా 9 రెట్లు పెరిగింది. ఎప్పుడు, ఏరియా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఒకవేళ ఏరియా మారితే మారే అవకాశం ఉంది, కానీ వాడు కాన్స్టెంట్ అన్నాడుగా, నో ప్రాబ్లం. చూడండి, at which position on principal axis does a concave mirror forms highly diminished image? ఓకే, ఈ కండిషన్ పట్టుకోవాలి. ఎక్కడ ఏ పొజిషన్ దగ్గర మనం ఒక ఆబ్జెక్ట్ ని పెడితే వచ్చే ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్ లో హైలీ డిమినిష్డ్ గా ఉండిద్ది, రియల్ ఇన్వర్ట్ గా ఉండిద్ది చెప్పండి అని అడిగాడు. ఇదిగోండి ఇది మిర్రర్, ఇలా తీసుకుందాం, ఇలా ఇమేజ్ పెట్టాను. ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ప్రిన్సిపల్ ఫోకస్, సారీ పోల్. ఇక్కడ నుంచి ఒక లైటర్ తీసుకొచ్చాను, అది మిర్రర్కి ప్యారల్గా వచ్చింది కాబట్టి ఫోకస్ గుండా వెళ్ళింది. ఇక్కడ నుంచి ఒక లైటర్ తీసుకొచ్చాను, అది ప్యారల్గా వచ్చింది కాబట్టి మిర్రర్కి తగిలిన తర్వాత ఇలా వెళ్ళిద్ది. సో నేనేమో AB అని ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టాను, కానీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, F దగ్గర ఫామ్ అయింది. అవునా కదా, క్లియర్గా అర్థమైందా లేదా? సో హైలీ డిమినిష్డ్ ఇమేజ్ అంటే నేను ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర పెట్టా ఇమేజ్, ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఆబ్జెక్ట్ నేను ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, F దగ్గర ఫామ్ అయింది.
ఎలా ఫామ్ అయింది? ఇదిగో నేను ఇంత పెద్దగా పెట్టా, అది చూసారా చిన్న పాయింట్ వచ్చింది. నేను ఒక గీత పెట్టాను, అది చిన్న పాయింట్ వచ్చింది. అంటే బాగా తగ్గిందా లేదా? తగ్గటం అనేది మనకు కావాలి. సో ఎఫ్ దగ్గర పెట్టాలి. ఎఫ్ దగ్గర పెడితే హైలీ డిమినిష్డ్. హైలీ డిమినిష్డ్ ఇమేజ్ అంటే మనకి ఎఫ్ దగ్గర ఇమేజ్ని పెట్టాలి, సారీ ఇన్ఫినిటీ దగ్గర పెట్టాలి. అప్పుడు ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. ఓకేనా? వాడు ఎక్కడ అన్నాడు, ఎక్కడ ఫామ్ అయింది అని అడిగాడు. అట్ విచ్ పొజిషన్ అన్నాడు. అట్ పొజిషన్ ఆఫ్ ఎఫ్, ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. ఎక్కడ పెడితే? ఇన్ఫినిటీ దూరంలో పెడితే. ఓకేనా? ఇది కాన్కేవ్ కండిషన్స్ అండి. నేను ఆల్రెడీ కాన్కేవ్ కాన్వెక్స్ మీద మాట్లాడాను, వీడియోస్ ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూడండి. లెమన్స్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ బేకర్ ఫిల్డ్ విత్ వాటర్ అపియర్ రిలేటివ్లీ లార్జర్ ఇన్ ద సైజ్ డ్యూ టు అన్నాడు. యాక్చువల్గా ఒక లెమన్ని తీసుకొని మనం వాటర్లో వేసామనుకోండి, బయట ఉన్న లెమన్ సైజ్ కన్నా లోపల లెమన్ సైజు చాలా పెద్దగా ఉండిద్ది, లార్జర్ ఇన్ సైజ్. ఎందుకు అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఎందుకు అంటే లోపల వాటర్ ఉంది, బయట ఎయిర్ ఉంది. అవునా కాదా? ఎయిర్ అనేది ఏ మీడియం? డెన్సర్ మీడియం. వాటర్ అనేది ఏ మీడియం? రేరర్ మీడియం. ఇప్పుడు లైట్ రే మనం బయట నుంచి కాంతిని చూస్తున్నాం, లోపలికి వాటర్లో చూస్తున్నాం. అంటే లైట్ రే ఇటు పక్క నుంచి ఇటువైపు వెళ్తుంది. ఎప్పుడైతే రేరర్ నుంచి లైట్ రే డెన్సర్ మీడియం వైపు వెళ్తుందో అదేమైతుందో తెలుసా? ఇట్ బెండ్స్ away from the normal. It bends away from the normal. నార్మల్ కి దూరంగా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవటం వల్ల causing the light to be diverge. లైట్ ని ఏం చేస్తుంది? డైవర్జ్ అయ్యేలా చేస్తుంది. డైవర్జ్ అవటం వల్ల దట్ క్రియేట్స్ మ్యాగ్నిఫికేషన్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అందుకే మనం చూస్తున్న వస్తువు మనం చూస్తున్నట్టుగా కాకుండా చాలా పెద్దగా కనపడుతుంది. అలా కనపడటానికి గల కారణం ఏంటయ్యా అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్తున్నప్పుడు లైట్ రేస్ డీవియేట్ అవుతూ ఉంటాయి, నార్మల్కి ఏవేగా బెండ్ అవుతూ ఉంటాయి. అలా జరగడం వల్ల మనకి చిన్న వస్తువులు పెద్దగా కనపడుతున్నాయి. ఓకేనా? దూరంగా ఉన్నవి దగ్గరగా కనపడుతూ ఉంటాయి. దానికి కూడా కారణం అదే అనమాట. ఓకేనా? Coming to next question. Which of the following hydrocarbons follows the general formula CnH2n? CnH2n ఉంటే అర్థం ఏంటి? ఆల్కీన్. అదే ఆల్కైన్ ఉందనుకోండి CnH2n+2. ఆల్కైన్ ఉందనుకోండి CnH2n-2. ఇక్కడ ఆల్కైన్ అన్నాడు కాబట్టి CnH2n. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ బిలో, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. Among the chemical properties, Mendeleev concentrated on the compounds formed by elements with carbon and hydrogen అన్నాడు. తప్పు. చూడండి, మెండలీవ్ ఎప్పుడైతే తన పీరియాడిక్ టేబుల్ తయారు చేస్తున్నాడో మెటల్స్ని 2 మూలకాలతో జరిపాడు, ఆక్సిజన్, హైడ్రోజన్. ఈ 2 ముఖ్య మూలకాలను ఆయన ప్రామాణికంగా తీసుకున్నాడు. కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ఎలిమెంట్స్, కానీ వాడేమన్నాడు? కార్బన్, హైడ్రోజన్ రైటే, కార్బన్ తప్పు. సో మెండలీవ్ కార్బన్ హైడ్రోజన్ మీద ఆధారపడలేదు, ఆక్సిజన్ హైడ్రోజన్ మీద ఆధారపడి మెటల్ ఆక్సిజన్తో జరిపితే ఎలా ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది, హైడ్రోజన్తో జరిపితే ఎలా ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది అని గ్రహించి వాటిని ఒక్కొక్క గ్రూపులుగా పెట్టాడు. ఓకేనా? నెక్స్ట్, ఈ సెలెక్టెడ్ దిస్ ఎలిమెంట్స్ బై దే ఆర్ లెస్ రియాక్టివ్ అండ్ ఫార్మ్డ్ కాంపౌండ్స్ విత్ ఫ్యూ ఎలిమెంట్స్ అన్నాడు. ఇది తప్పు. అసలు పైందే తప్పు అయితే రెండోది కూడా తప్పే. హీ సెలెక్టెడ్ దిస్ ఎలిమెంట్స్ అన్నాడు. దిస్ అంటే పైన చెప్పినాయి, దాంట్లో కార్బన్ లేదు కదా. సో రెండేమైపోతాయి? రాంగ్ అయిపోతాయి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. అవి రెండు తప్పే. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ద క్లోర్ రిప్రజెంట్స్ క్లోరిన్ గ్యాస్ అండ్ ఆల్కలీ అంటే అర్థమే ఉంది NaOH ఏమనాలి? బేస్ అనాలి. ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బేస్. దీని pH వాల్యూ ఎంత ఉండిద్ది? 14 ఉండిద్ది. దీన్ని ఏమంటారు? కాస్టిక్ సోడా అంటారు.
ఓకేనా, ఇది ఒక ఆల్కలి అనమాట. అవును, బేస్ అంటే ఏంటి, ఆల్కలి అంటే ఏంటి చూడండి చెబుతా. ఏ బేస్ అయితే వాటర్లో కరుగుతుందో దాన్ని ఆల్కలి అనాలి. అంటే మనకి యాసిడ్ బేసెస్ ఉన్నాయి, ఇది చేయండి. ఈ బేసెస్లో నీటిలో కరిగేవి ఉన్నాయి, నీటిలో కరగనివి ఉన్నాయి. ఏ బేసులు అయితే నీటిలో కరుగుతాయో వాటిని ఆల్కలి అన్నారు. అందుకే NaOH కెన్ డిజాల్వ్ కంప్లీట్లీ ఇన్ వాటర్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ అన్ ఆల్కలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంతో 23rd రోజు జరిగిన ఆగస్ట్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ కూడా కంప్లీట్ అయింది.